టీఎస్ఎంసీ 2025 సంబంధించి మీకు ర్యాంక్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ర్యాంక్ అనేది ఎంత వచ్చిందో తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మీకు అండ్ బిలో 10,000 ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి మీకు కంప్లీట్గా లిస్ట్ అనేది చెప్తాను. అండ్ ఇప్పుడు చెప్పేది మీకు జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే, ఇది మీకు ఫైనల్ అయితే కాదనమాట. దీన్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు కాలేజీలో సీట్ అనేది రాదు, మీ ముందే చెప్తున్నాను. అండ్ జస్ట్ మీకు అంటే మీకు రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేశారు కదా, రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేసినప్పుడు మీకు మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకున్నారు మీరు ప్రతి ఒక్కరు కూడా. మీ యొక్క మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకొని రఫ్గా మనం చూసుకున్నాం కదా, అప్పుడు రఫ్గా ఈ యొక్క మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు అనేది మనం అయితే అందరం చెక్ చేసుకున్నాం. అలానే ఇది కూడా మీకు జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే, ఇదైతే ఫైనల్ అయితే కాదు. అండ్ ప్రతి ఒక్క కేటగిరీని బట్టి మీకున్న రిజర్వేషన్ బట్టి ఈ యొక్క లిస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయాలంటే చాలా టైం పడుతుంది అండ్ అది మీ వల్ల అయ్యే పనే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ర్యాంక్ ఎంత వచ్చినా కూడా 500 నుంచి ఒక 10,000 బిలో వాళ్ళకైతే ఇప్పుడు కొన్ని కాలేజెస్ అయితే చెప్తారు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే. అండ్ మీకు కంప్లీట్ గైడెన్స్ కావాలంటే వెంటనే మీరు మెంటర్షిప్లో మీరైతే జాయిన్ అయిపోండి. లేట్ చేయకుండా, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. మీ ర్యాంక్ ఎంత వచ్చినా కూడా టాప్ కాలేజీలో సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ బీఫార్మసీ అండ్ ఫార్మ్ డి అయితే స్టార్ట్ అవుతుంది, అప్పుడు మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్ ఫీ వచ్చేసి 1,000 రూపీస్ అయితే ఉంది. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు టాప్ కాలేజెస్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ మీకు డెసిషన్ మేకింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత టాప్ కాలేజెస్లో మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఏ బ్రాంచెస్ వస్తున్నాయో కూడా లిస్ట్ అనేది మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అయితే రావడం జరుగుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత మీరు వచ్చేసి ఎప్పుడైనా 24/7 మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ కూడా చేయొచ్చు. అండ్ త్వరగా మీరైతే జాయిన్ అయిపోండి. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్కానర్ని యూజ్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి పేమెంట్ ఐడి అనేది సెండ్ చేయాలి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8179406281కి మీరు పేమెంట్ ఐడి అనేది సెండ్ చేస్తే కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఎప్పుడు జరుగుతుంది కౌన్సిలింగ్, ఇంపార్టెంట్ డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్, నెక్స్ట్ మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్, ప్రయారిటీ లిస్ట్, ఇలా అన్నీ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే చూడండి, అండ్ ఎవరికి ఈ యొక్క కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి చూద్దాం ఒకసారి. బిలో 10,000 ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కాలేజీలో సీట్ అయితే వస్తుంది. ఓన్లీ నేను మీ యొక్క ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను, ఫైనల్ అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చేసి అంటే మీరు కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా ఇన్స్టిట్యూట్ కోడ్, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ఇక్కడ ప్లేస్, నెక్స్ట్ డిస్టిక్, ఏ డిస్టిక్లో ఉంది, నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ టైప్ ఏంటి, నెక్స్ట్ కాలేజ్ కో ఎడ్యుకేషనా లేదంటే ఇది కాలేజ్ టైప్ ఏంటి అనేది కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ అఫిలియేటెడ్ అంటే ఈ యొక్క కాలేజ్ అనేది ఏ యూనివర్సిటీకి ఎందుకు వస్తుంది అనేది కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క లిస్ట్ అనేది నేను మెంటర్షిప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. ఇది జస్ట్ మీకు ఐడియా కోసం మాత్రమే. మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి సపరేట్ పీడిఎఫ్స్ అండ్ సపరేట్ గైడెన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందంటే జేఎన్టీహెచ్ అంటే ఒక ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి జేఎన్టీహెచ్యు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓయుసి అంటే ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ అనమాట, ఇది వచ్చేసి. నెక్స్ట్ సిబిఐటి అంటే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విజేఈసి అంటే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ GRRR అంటే గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి GNTW జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసి
చూడండి, కేఎంఐటి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది వచ్చేసి మీకు సుల్తాన్పూర్లో ఉంది. అండ్ ఈ యొక్క ప్లేస్ వచ్చేసి సుల్తాన్పూర్. డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసి SRD. నెక్స్ట్ వచ్చేసి CVSR అంటే అనురాగ్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి ఘాట్ కేసర్లో ఉంది. డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసి MDL. నెక్స్ట్ వచ్చేసి MVSR అంటే MVSR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ వచ్చేసి నాడేర్గుల్లో ఈ యొక్క కాలేజ్ అనేది ఉంది. ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసి RR. నెక్స్ట్ వన్ వచ్చేసి BVRW. ఇది వచ్చేసి BVRIT కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్స్కి మాత్రమే ఇది. ప్లేస్ వచ్చేసి బాచుపల్లిలో ఈ యొక్క కాలేజ్ అనేది ఉంది. అండ్ ఈ యొక్క కాలేజ్ కోడ్ వచ్చేసి అది డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసి MDL. నెక్స్ట్ వన్ వచ్చేసి VMEG అంటే వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ ప్లేస్ వచ్చేసి శంషాబాద్లో ఉంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసి RR. నెక్స్ట్ వచ్చేసి BVRI కాలేజ్ నేమ్ BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ ప్లేస్ వచ్చేసి నర్సాపూర్లో ఉంది. కాలేజ్ కోడ్ MED. నెక్స్ట్ వన్ వచ్చేసి SNIS శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఒక ప్లేస్ వచ్చేసి ఘాట్ కేసర్లో ఉంది. అండ్ డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసి MDL. నెక్స్ట్ వన్ వచ్చేసి MGIT మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ యొక్క ప్లేస్ వచ్చేసి గండిపేటలో ఉంది. అండ్ కాలేజ్ ఇది డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసి RR. నెక్స్ట్ CVRH కాలేజ్ నేమ్ CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ ప్లేస్ వచ్చేసి ఇబ్రహీంపట్నం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసి RR అంటే రంగారెడ్డి అని మీకైతే అర్థం అనమాట. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇలా కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఇవన్నీ జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే అని చెప్పాను కదా. అంతేగాని ఇప్పుడు చెప్పినవి మీరు 10,000 బిలో వచ్చిన వాళ్ళు ఈ ఆప్షన్స్ పెడితే సరిపోదు. అండ్ ఇంకా మీరు కాలేజెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. అండ్ ప్రతి కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుందని చెప్పేసి మీరైతే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దీన్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. అండ్ చెప్పాను కదా, అండ్ ఈ యొక్క లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ అయిన తర్వాత మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్లో ఇవైతే పెట్టాలన్నమాట. ఎక్కడ ఒక మిస్టేక్ చేసినా కూడా మీకు కౌన్సిలింగ్లో సీట్ అనేది పోతుంది. అంతేగాని 10K ర్యాంక్ వచ్చింది, నాకు ఒక 10 కాలేజ్ పెట్టేస్తాను సీట్ వచ్చేస్తుంది అనుకుంటే నో, ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నట్లే. ఎందుకంటే ప్రతి కాలేజ్ గురించి, ప్రతి ఒక్క టాప్ కాలేజ్ గురించి మీరైతే తెలుసుకోవాలి. ఒక కాలేజ్ గురించి అన్నీ తెలుసుకొని లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి దాన్ని ప్రయారిటీ ఆర్డర్లో పెట్టి మళ్ళా 1-2 సార్లు చెక్ చేసుకొని మళ్ళీ ఫైనల్ అయిన తర్వాతే మీకు ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ ఎలిజిబుల్ ఉంది, మీరు అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలనేది కూడా మీరైతే డిసైడ్ అవ్వాలి. అంతేగాని అందరూ ఆ బ్రాంచ్కి వెళ్తున్నారు, మా ఫ్రెండ్స్ ఆ బ్రాంచ్ తీసుకుంటున్నారు, రిలేటివ్స్ వాళ్ళు లేదంటే ఇంట్లో వాళ్ళు ఈ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అన్నారని చెప్పేసి ఆ బ్రాంచ్ తీసుకుంటే మీరు నెక్స్ట్ మీరే బాధపడతారు. మీకు బీటెక్లో స్కోరింగ్ అనేది ఆగిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఎటు ఉంది ఏంటి అనేది అవన్నీ కూడా చెక్ ఏంటంటే మెంటర్షిప్లో జాయిన్ అయితే నేను 1-to-1 మీతో మాట్లాడి అవన్నీ కూడా ఫైనల్ చేసి చెక్ చేసిన తర్వాతే మీకు కంప్లీట్గా వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని జాయిన్ అవ్వగానే లిస్ట్ పెట్టేసి అలా పడితే ఆప్షన్స్ పెట్టేసుకోండి అని చెప్పేసి చెప్పను. కంప్లీట్గా గైడెన్స్ ఇచ్చిన తర్వాత మీతో మాట్లాడి మీ యొక్క కెపాసిటీ ఎంత ఉంది, ఒక బీటెక్లో ఏ బ్రాంచ్ మీకు సూట్ అవుతుందని చెప్పేసి కూడా అన్నీ కూడా చెక్ చేసిన తర్వాతే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ బ్రాంచ్కి అయితే మంచిగా ప్లేస్మెంట్స్ వస్తాయి, ట్రెండింగ్ బ్రాంచ్ ఏముంది ప్రజెంట్, అవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇవి మనకి జస్ట్ ఒక 2-3 రౌండ్స్ మాత్రమే జరుగుతుంది. అండ్ ఫస్ట్ రౌండ్లో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఇక్కడ చూసినట్లయితే 90% ఆఫ్ ది సీట్స్ వచ్చేసి మీకు ఫస్ట్ రౌండ్లోనే ఫిల్ చేయడం జరుగుతుంది. అంతేగాని చాలామంది అనుకుంటారు అంటే ఇది వచ్చేసి 3-4 రౌండ్స్ జరుగుతుంది కదా, ప్రతి రౌండ్లో 25%, నెక్స్ట్ 25%, నెక్స్ట్ 25, అలా 4 times అంటే 100% సీట్స్ అనేవి ఫిల్ చేస్తారని చాలామంది అనుకుంటారు. అలా కాదు. మీరు ఎందుకంటే మేము ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ రౌండ్లోనే మీకు ఆల్మోస్ట్ ఫర్ సపోజ్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే
ఒక 100 సీట్స్ ఉన్నాయనుకోండి కాలేజీలో, అందులో మీకు 90 సీట్స్ అనేవి ఫస్ట్ రౌండ్లో మీకైతే కంప్లీట్ అయితే చేసేస్తారు. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో ఒక 98, 99 అంటే ఇంకా థర్డ్ రౌండ్కి జస్ట్ ఒక కాలేజ్ నుంచి చూసుకున్నట్లయితే 1 or 2 సీట్స్ ఉంటాయి, లేదంటే అవి కూడా ఉండవు. లేదంటే సెకండ్ రౌండ్లో ఎవరైతే వెళ్ళారో వాళ్ళు మళ్ళా ఈ కాలేజ్ వద్దనుకొని ఏమన్నా చేంజ్ అయితే తప్ప మీకు ఈ సీట్ అనేది రావడం జరుగుతుంది. అంతేగాని మీ యొక్క సొంత ఆలోచనలతో ఎప్పుడు వెళ్ళకండి. ఇదేంటంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోయి వచ్చి ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రాసెస్ అనేది మీకైతే క్లియర్గా తెలియదు. ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది లాజిక్స్ అనేవి పట్టుకోవాలి, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా ఈ యొక్క గైడెన్స్ అనేది జరుగుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి. అండ్ ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోండి. కంప్లీట్గా లిస్ట్ అనేది పెట్టి నేను మీతో మాట్లాడి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.